1982లో జయా కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అనే ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఫామ్ అయ్యి ఒక 16 ఎకరాల 33 సెంట్లు ల్యాండ్ కొని 214 మంది మెంబర్స్కి అలాట్ చేశారు. దాంట్లో 498 అనే సర్వే నెంబర్ ఒకటి ఉంది పెదకాకంలో. ఆ 498లో 2 acres 50 సెంట్స్ దాకా ల్యాండ్ ఉంది మాది. దాన్ని 32 మందికి అలాట్ చేశారు. ఆ అలాట్ చేసిన 32 మంది ప్లాట్లని 2009 నుంచి కబ్జా చేయడం మొదలుపెట్టారు కొంతమంది. ఆ కబ్జా చేసిన వాళ్ళకి పంచాయతీ నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది. పంచాయతీ వాళ్ళకు వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, ఇంటికి డోర్ నెంబర్లు, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ చేయడము ఇవన్నీ చేశారు. ఈ కబ్జా చేసిన వాళ్ళు మా 32 మందిని ఎవరిని కూడా ఆ పరిసరాల్లోకి రానియకుండా ఒక గ్యాంగ్ అడ్డం ఉంటుంది. మేము దగ్గరికి పోతే ఆ గ్యాంగ్ మమ్మల్ని రానియకుండా చేస్తున్నారు. మా సొసైటీ ప్రెసిడెంట్ కూడా వెళ్ళి అక్కడ పోయి ఫెన్స్ వేయడానికి వెళ్ళి ట్రై చేస్తే ఆయన్ని కూడా అడిగించారు. ఆయన అడిగించిన తర్వాత 2019లో ఆయన ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చాడు, రాసి ఇచ్చేస్తే ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. కానీ దాని ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా 2022 వరకు దాన్ని అలా ఆపిపెట్టుంటారు. నేను ఆర్టీఐలో అడిగి గందరగోళం చేస్తే చివరికి ఛార్జ్షీట్ 2022లో ఫైల్ చేసి దాని మీద మళ్ళీ ప్రోగ్రెస్ కూడా ఏమీ కావట్లేదు. తర్వాత దాన్ని క్లెయిమ్ చేయడం కోసంగా ఆ ల్యాండ్ని కబ్జా చేసిన వాళ్ళందరికీ ఒక 2 దొంగ బిల్లులు తయారు చేసి 1942లో ఒకటి, 1980లో ఒక బిల్లు తయారు చేశారు. యాక్చువల్గా ఈ ప్లాటు 1899లో జాన్ హెన్రీ హర్ప్స్టర్ అని ఒక చర్చి ఫాదర్ కొన్నాడు. 140 రూపీస్కి 8 acres 34 cents కొన్నాడు 498లో. దాంట్లో నుంచి మాది ఒక 2.5 acre వచ్చిందనమాట. అతను 1911లో అతను అమెరికన్. అతను 1909లో అప్పుడు దాకా గుంటూరులో ఉండేవాడు. 1909లో బ్యాక్ వెళ్ళిపోయి 1911లో అతను చనిపోతే 1942లో అతను బతికున్నట్టు, అతనికి మ్యారేజ్ కాలేదు కాబట్టి ప్రతిఫలంగా ఈ స్థలం ఇచ్చినట్టుగా ఒక బిల్లు తయారు చేసి ఆ దొంగ బిల్లులతో ఒక 4 ఎకరాలు దాంట్లో అమ్మేశారు. తర్వాత అతను ఎవరు ఏంటి అని నేను చెక్ చేయించని చేస్తే అతను అమెరికాలో ఫిలడెల్ఫియాలో 1911లో చనిపోయాడు. అతను చనిపోయిన డెత్ సర్టిఫికేటు, తర్వాత అతను చనిపోయినప్పుడు పేపర్ పబ్లికేషన్ కాపీలు, అతనికి పెళ్ళైన దానికి ప్రూఫ్, వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడ రాజమండ్రిలో వచ్చేసేది, రాజమండ్రి చర్చిలో. అందరూ కలిసి వెళ్ళిపోయారనమాట. తర్వాత మేము కలెక్టర్కు ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వాలంటే అని ఇచ్చాం. కలెక్టర్కి కానీ మన ఎస్పీకి కానీ దేనికి రిప్లై రాదు. గవర్నర్కి రాసాం. గవర్నర్ రాస్తే చివరికి దాన్ని ఆర్డీఓ గారికి మార్చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి రిప్లై రాదు. మేము ఆర్టీఐలో పంచాయతీ ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఫస్ట్ అపీల్ ఇచ్చాము. ఫస్ట్ అప్లైట్ అథారిటీ కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే మేము స్టేట్ కమిషన్కి వెళ్ళాము. స్టేట్ కమిషను వాళ్ళని పంచాయతీ వాళ్ళు కూడా పిలిపిస్తే మా దగ్గర రికార్డు లేదన్నాడు. అప్పుడు స్టేట్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీ దగ్గర ఉండే కాపీలన్నీ వాళ్ళకి ఇచ్చి సంతకం తీసుకోమన్నారు. అప్పుడు నేను వీటిలో మీకు ఏమేమి కాపీలు కావాలో అడిగి తీసి వాళ్ళ సంతకాలు తీసుకొని నేను కాపీలు ఇచ్చాను.